హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన స్పీచ్ ఇచ్చారు. అయితే ఆయన స్పీచ్ గురించిన రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి సార్. అంటే ఆయన కాస్త అల్లు అర్జున్ గారిని విమర్శించారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి అగ్నిస్ట్ గా మాట్లాడని కూడా మాట్లాడుతున్నారు. అంటే పర్టికులర్ గా మూలాలు మర్చిపోకూడదు, రామ్ చరణ్ మర్చిపోలేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఇది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించేనా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మీ ఒపీనియన్ సార్ ఎంటైర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పైన? ఎంటైర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తే చాలా చాలా చక్కగా మాట్లాడారు. అంటే ఇంతకు ముందు అసలు సినిమా ఆడియో ఫంక్షన్లకు వచ్చి నాకు మాట్లాడడం అంటే కష్టం, నా వల్ల కాదు అని సిగ్గుపడే ఒక పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మైక్ ఇవ్వంగానే 47 నిమిషాల పాటు మాట్లాడాడు. సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది చూడండి. అనర్గళంగా ఏకబికిన మాట్లాడాడు. సో మాట్లాడుతూ అనేక అంశాలు టచ్ చేశాడు. ఆయన స్పీచెస్ నాకెందుకు ఆదిత్య అనిపిస్తుంది, ఆయన స్పీచెస్ని మనం ఒక వ్యక్తిత్వ వికాస పాఠాలుగా ఇట్లా పెట్టాలేమో అనిపిస్తుంది ఒక్క సందర్భంలో. నాకు అంత చక్కగా చెప్పారు. ఆయన చూడండి, మీరు అన్నారు అల్లు అర్జున్ గారిని మనం టార్గెట్ చేశారా అంటే టార్గెట్ అని కాదు, కానీ వాస్తవం చెప్పారు అనుకోవాలి. అది ఏ హీరోకైనా వర్తిస్తుంది, ఏ రంగంలో వాళ్ళకైనా వర్తిస్తుంది. అంతే కదా. ఇవాళ మీరు ఇక్కడి నుంచి ఒక ఛానల్ పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక శాటిలైట్ ఛానల్ పెట్టారనుకోండి. ఒకప్పుడు నేను రెడ్ టీవీలో పనిచేశానని మాట్లాడుకుంటారుగా. నేను ఇవాళ ఇక్కడ దాకా వచ్చినా కానీ నా మూలాలు నేను మర్చిపోను. నేను నెల్లూరు సిటీ కేబుల్లో పనిచేశాను, నాకు అవకాశం ఇచ్చింది నెల్లూరు సిటీ కేబుల్ అనుకుంటా. హైదరాబాద్ సిటీ కేబుల్లో పనిచేశాను. నేను ఇంకా చెప్పాలంటే నేను ఈటీవీఎన్గా చెప్పుకోవడానికి గర్వపడతా. ఓకే, ఎస్, ఐఎమ్ ఈటీవీఎన్. ఈటీవీ ప్రొడక్ట్. నేను ఈ సమాజానికి గొప్పగా నేను పరిచయం అయింది ఈటీవీ ద్వారా పరిచయం అయినా. మొత్తం సిటీ కేబుల్స్ అంటే స్థానికం కదా. అవును. ఒక రకంగా గ్లోబల్ లెవెల్లో మనం పరిచయం అయ్యామంటే ఈటీవీలో. ఐఎమ్ ఈటీవీఎన్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతా. అలా మన మూలాలను ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నారు, అప్పుడే కదా మనమేంటో తెలుస్తుంది. అలా కాకుండా మన మూలాలను మర్చిపోయి మనం మాట్లాడడం కరెక్ట్ కాదన్న అంశాన్ని ఆయన చెప్పారు. ఇది ప్రతి వ్యక్తికి, నాట్ ఓన్లీ సినిమా రంగం, ప్రతి రంగంలో ప్రతి వ్యక్తికి ఇది కరెక్ట్గా సరిపోయేది. దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్ని పేర్లు చెప్పాడండి ఆయన. బహుశా మన సినిమా లవర్స్ అయిన మనలాంటి వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు అన్ని పేర్లు. దాదాసాహెబ్ అంటాడు, దాదాసాహెబ్ ఫాల్కే అంటాడు, సత్యజిత్ రే అంటాడు, ఇంకొకరి పేరు అంటాడు. ఆ తర్వాత నాగిరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోల వరకు అందరూ చెప్పాడు. చెబుతూ మనం వీళ్ళందరూ ఇవాళ సినిమా ఇండస్ట్రీ పరిఢవిల్లుతోందంటే వీళ్ళందరూ కారణం అని చెప్పాడు. ఇక్కడ ఎందుకు చెప్పాడు ఆ మాట అని చెప్పనా మీకు. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లు ఏమన్నారు మీకు బాగా గుర్తు. తెలుగు వాళ్ళ పరువు తీసి పైన పెట్టాలనుకున్నా నేను. అలాంటిది అరే నేను ఎంత గొప్పగా తెలుగు వాళ్ళ పరువు తీసి పైన పెట్టాలనుకున్నాను అంటే అల్లు అర్జున్ గారికి కనీసం తెలుగు భాష పట్ల పట్టు కూడా లేదు. ప్రాబ్లం అది. పరువు తీసి పెట్టడం అంటే, పరువు తీయడం అంటే తీసేయడం. పరువు తీసి నువ్వు ఎక్కడ పెట్టాలో పక్కన పెడితే పరువు అయితే తీసావు కదా, పరువు తీసి పైన పెట్టాలనుకున్నా అంటాడు. యాక్చువల్గా అక్కడ వాడాల్సిన పదము తెలుగు సినిమా గౌరవాన్ని మరో మెట్టెక్కించాలి, ఇలాంటి పదాలు ఏవో వాడాలి. ఆయన ఏమో ఆ పదం వాడాడు. సరే, ఆయన ఉద్దేశాన్ని మనం ఆ పద ప్రయోగాన్ని తప్పు పెట్టడం అనేది పక్కన పెట్టి ఆయన ఉద్దేశాన్ని మనం చెప్తే, ఆయన ఉద్దేశాన్ని అంతర్గతంగా దాని మీనింగ్ని మనం తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నాడు, తెలుగు వాళ్ళ గౌరవాన్ని నేను ఆ స్థాయికి తీసుకెళ్ళాను, జాతీయ అవార్డు కొట్టాను. మీరెవరండి తీసుకెళ్ళటానికి? మీరు అంత గొప్పవాళ్ళగా ఫీల్ అవుతా ఉన్నారా? ఎంతోమంది అద్భుతమైన నటిను, ఒక ఎస్వి రంగారావు కంటే గొప్ప నటుల అనర్గళంగా ఒక డైలాగు, ఒక 4-5 పేజీల డైలాగు అనర్గళంగా చెప్పగలుగుతారు. ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు, కిరణ్ నాగేశ్వరరావు. వాళ్ళ తెలుగు సినిమా రంగం ఉందంటే వీళ్ళు కదండి. సో ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. అన్యాపదేశంగా అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ నువ్వు ఇలా ఆలోచించాలి అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన పేరు చెప్పకుండా. ఇది కదా. సో అందుకే నేను అంటున్నా, వ్యక్తిత్వ వికాస పాఠంగా పెట్టాలి అలాంటి స్పీచ్లు ఇస్తున్నాడు ఈ మధ్య. సో ఆ రకంగా ఆ అంశంలో అల్లు అర్జున్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం అదే ఫ్యామిలీలో రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని ఆయన ఒక ఆకాశానికి ఎత్తేశాడు. రామ్ చరణ్ అంటే రాముడి పాదాల చెంత ఉండే ఆంజనేయుడు. ఆంజనేయుడుకున్నంత సహనం, ఓర్పు, శక్తి రామ్ చరణ్కు ఉన్నాయని చెబుతూ ఆయనలాగే ఈయన శక్తి ఈయనకు తెలియదు, అంత గొప్పవాడు, అందరివాడు,
అందరూ ఇష్టపడతారు ఇతన్ని, ఇతని వ్యక్తిత్వం అలాంటిది, అందరూ బాగుండాలనుకుంటారని రామ్ చరణ్ ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే తత్వాన్ని కంపేర్ చేసి చూపించాడు. ఓకే. దీని నుంచి అల్లు అర్జును, పవన్ కళ్యాణ్ గారు నా గురించే చెప్పారా, నా గురించి ఆయన ఎట్లా చెప్తాడని నెగిటివ్ తీసుకుంటే ఆయన ఎవడు బాగు చేయలేడు. ఎస్, ఆయన చెప్పిన దాంట్లో నిజమే ఉంది కదా, మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము, మన క్యారెక్టర్ని కరెక్షన్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అనుకుంటే అల్లు అర్జున్ గారు డెఫినెట్గా అద్భుతమైన నటుడు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు, అందులో డౌట్ ఎవరికీ లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, నాకంటే గొప్ప నటులే మీరు అందరూ అని చెప్పి ఒప్పుకుంటారు. సో అలాంటి అద్భుతమైన నటుడు ఒక చిన్న క్యారెక్టర్ మిస్టేక్ వల్ల తను పాడైపోతున్నాడన్న ఒక బాధతోనే నేను కూడా చెప్తున్నాను తప్ప అంతకు మించలేదు. అల్లు అర్జున్ గారికి అయితే గట్టిగానే ఈ హత్తుకు అంటే తాకు ఉంటుంది, హృదయానికి తాకు ఉంటుంది. అది నెగిటివ్గా తాకించుకుంటాడా, పాజిటివ్గా తాకించుకుంటాడా, ఆయన ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, నేను అంటుంది అందరికీ ఇది వర్తిస్తుంది. ఫస్ట్ పాయింట్. ఓకే సార్. రెండోది, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి వేశాడు, గట్టిగా దించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వంగి వంగి దండాలు పెట్టించుకున్నాడు. అలాంటి సంస్కృతి కూటమి ప్రభుత్వంలో లేదు. నిజం చెప్పాలంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సినిమా రంగానికి ఊతమిస్తోంది అని కూడా చెప్పుకోవాలి మనం. సో అలాంటి సిచ్యువేషన్కి నేను తీసుకురాను. అసలు హీరోలు ఎందుకయ్యా రావాలి? హీరోలు కాకుండా దర్శకులు, నిర్మాత వస్తే సరిపోద్ది కదా, టికెట్ రేట్ హైక్ చేస్తాం కదా, మీరు ఎందుకు రావటం అని ఒక మాట అన్నాడు. వాస్తవానికి అందులో ఆయన అన్నాడు, కానీ వాస్తవానికి ఇప్పుడు హీరో మోసే సినిమాలు ఇవన్నీ, దర్శకుడు మోసే సినిమాలు కాదు ఇవి. ఒక రాజమౌళి దర్శకుడు మోస్తాడు. ఇవాళ శంకర్ ఉన్నా కానీ ఈవెన్ రాజమౌళి చేసినంత, రాజమౌళి, సుకుమారు, శంకర్ గారు కూడా ఈ తీస్తే మిగతా వాళ్ళందరూ కూడా హీరోలే మోసే సినిమాలు. ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్ అంతంత ఎందుకు ఎక్కువ? హీరోని చూసే కదా మన సినిమాకి వెళ్తాం. వాళ్ళ గేమ్ చేంజర్కి వెళ్తున్నది శంకర్ని చూసి కాదు, హీరోని చూసే వెళ్తాం. సో ఆ రకంగా హీరో సెంట్రిక్గా మారిపోయినందుకు ఇవాళ హీరో కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాస్తవానికి ఆయన చెప్పింది కరెక్ట్. హీరోలకి ఏం సంబంధం? నిర్మాత వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోవాలా, అది ఆ అంశాన్ని చెప్పాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చాడు. మూడో అంశము టికెట్ ధరల పెంపుకు సంబంధించిన అంశం చాలా లాజికల్గా చెప్పాడు. మీరు అందరూ అనుకుంటున్నారు, నిజంగా అపోహ కదా, ఎవరు చెప్పలా ఈ అంశాన్ని, ఏ ప్రభుత్వం చెప్పలే ఇప్పటివరకు. రూపాయి పెంచితే ఆ రూపాయల 18 పైసలు ప్రభుత్వానికి వస్తుంది. టికెట్ ధరలు పెంచడం ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తేనే కదా మీకు మేము మౌలిక సదుపాయాలు కల్పించగలము. ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, నిర్మాతకు ఆదాయం వస్తుంది, హీరోకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఒకళ్ళే బాగుపడేది ఏం లేదు, ఇందులో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెబుతూ హాలీవుడ్ రేంజ్కి మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఈ రకంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, తప్పదు. డిమాండ్ అండ్ సప్లై అనే అంశాన్ని చెప్తూ శంకర్ గారి సినిమాకి తాను ఏ రకంగా బ్లాక్ టికెట్ కొనుక్కొని వెళ్ళిందే సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రకంగా టికెట్